ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సరే, మరి నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి మాట్లాడదాం. ఓకే, రైట్. తెలంగాణకు అన్యాయం జరిగింది ఘోరంగా అని చెప్పేసి మాట్లాడతాం. అన్యాయం మీరు దయచేసి తెలంగాణ అవమానించదు. తెలంగాణ అన్యాయం జరిగిందంటే మోడీ గారిని అవమానించినట్లే. ఎట్లా మీరు అన్యాయమైన పదం మరి? అవును, ఇప్పుడు ఆదాని గారిని అవమానించినట్టే మీరు. ఆదాని మీరు అన్యాయం అనే పదం ఎంత గట్టి పదం తెలుసా? మీరు అలా అనొద్దు. ద్రోహం జరిగింది. ద్రోహం ఎందుకంటే గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా సరే తెలంగాణకి ద్రోహం జరిగింది అంటే ఆ పేరు వినపడిపోయినంత మాత్రం లాస్ లేదు. అన్యాయానికి ద్రోహానికి పెద్ద తేడా ఏం లేదు, కానీ చాలా ఉంది. ఉందా? ద్రోహం అంటే ఎన్నుపోటు, అన్యాయం అంటే అన్యాయం చేయటం, నమ్మక ద్రోహం. సరే, ఏం ద్రోహం జరిగింది చెప్పండి. ఏం ద్రోహం అంటే మొట్టమొదటిగా బడ్జెట్ కన్నా ముందు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ మిగులు జలాల విషయంలో, కృష్ణా జలాల విషయంలో జడ్జిమెంట్ వచ్చింది, మీరు ఇవ్వండి అని చెప్తే దేశంలో పెద్ద మనిషి అందరికీ తండ్రిలా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి వీటికి వ్యతిరేకంగా, మిగులు జలాలకు వ్యతిరేకంగా మహారాష్ట్రకి రోజు కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా అఫిడవిట్లు వేసింది. ఈ తొప్పయ్యా బాబాని మేమందరం అంటే ఇల్లు కొట్టుకుంటా ఉన్నారు. సుప్రీంకోర్టులో లెక్క చేయకుండా అఫిడవిట్ వేసి శాశ్వతంగా తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసి తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావండి మన పైరా ఈ రెండు రాష్ట్రాల మధ్య జీవో పెట్టి పితకలాన్ని పెట్టింది. కొట్టుకు చాసి తెలుగు ప్రజలు మా కాళ్ళ దగ్గరికి, ఆదాని గారి కాళ్ళ దగ్గరికి రావాలని ఆదాని గారి పార్టీ దౌర్భాగ్య స్థితికి దీన్ని ఏమంటారని ఒకటి. రెండోది ITR 12-13లో ప్రకటించారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిస్ట్రిబ్యూషన్. ₹10 పెట్టలేదు. ద్వారకా కన్వెన్షన్ పెడతారు, అక్కడేమో ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్ళేది గుజరాత్లో గిరగరగా తిప్పించుకుని రోడ్డుకి 1,00,000 కోట్లు కంప్లీట్ అయిపోయింది. ఇంకో 2,000 కోట్లు పెడితే మొత్తం 1,00,000 కోట్లు గుమ్మరిచ్చారు ఇవాళ విలువలో. ఇవన్నీ పెట్టుకుంటారు. 9,60,000 కోట్ల విలువైన పరిశ్రమలు గుజరాత్ ఇప్పుడు ల్యాండ్ అయినా పైప్ లైన్ అయినా నడుస్తూ ఉంటాయి. ITR సత్య నాదేళ్ల గారు దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. అక్కడి నుంచి సుందర్ పిచ్చయ్య గారికి వెళ్ళారు మోడీ గారు. సుందర్ పిచ్చయ్య గారిని కలిసి గుజరాత్లో 85,000 కోట్లు చేసే కంపెనీని పెట్టడానికి ఒప్పించారు. పిచ్చయ్య గారు మన తమిళనాడు, సుందర్ పిచ్చయ్య తమిళనాడు సంబంధించిన, సత్యనాదేళ్ల గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగు బిడ్డ. నేను ఆంధ్రప్రదేశ్ తెలుగు బిడ్డ. మన అద్భుతమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ మిగతా కానీ ఉన్న ఈ ప్రపంచంలోనే ఎక్కడికి వెళ్ళినా సరే ఇండియన్స్లో అత్యధికులు తెలుగు బిడ్డలు ఉంటున్నారండి. అక్కడ పెట్టకుండా అక్కడ తరలించుకెళ్ళిపోయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కంట కాలుష్యం వచ్చే రిఫైనరీ అంట, దానికి 5,000-10,000 ఎకరాలు ఇవ్వండి, సారవంతమైన, అది కూడా కృష్ణా జిల్లా, గోదావరి జిల్లాల్లోనే ఇవ్వండి, రిఫైనరీ పెట్టి ఆ బూడిదంతా ఇది వద్దండి బాబా రిఫైనరీ అని చెప్పి అక్కడ మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో గొడవలు చేస్తుంటే 5,000 ఎకరాలు బేరల్యాండ్లో పెట్టుకుని వచ్చి తీసుకొచ్చి ఈ రేపొద్దున ఆదాని గారికి అమ్మరని గ్యారంటీ ఉందా? ఈ కంపెనీని BPCL ఆరామ్కో అని కంపెనీ పెడితే వద్దంటే ఇది మిస్సేల్ని పెట్టారంట మా దగ్గర దివిసీమలో. ఆ మిస్సేల్ ఏదో దేశ పద్ధతి కాదు, అంత మా అకౌంట్లో వేస్తారేంటి? ఇవాళ తెలంగాణ విషయంలో అండి, అపార్ట్ ఫ్రమ్ ఇంకో విషయం చెప్తున్నాను. ఒక రైల్వేలో 4,000 కోట్లు చెప్పాను మీకు. గుజరాత్కి వేసుకుని బుల్లెట్ ట్రైన్ కోసం గత 2 ఏళ్లలో 38,000 కోట్లు, 500 పైన ఎక్కువ కేంద్ర ప్రభుత్వం కేటాయించి 10 ఏళ్ల క్రితం కంటే తెలంగాణకు మాత్రం 10 రెట్లు పెంచామని చెప్తుంది. అది కాదండి, చెవులో పువ్వులు, క్యాబేజీ పూలు అంత అమాయకులు అనుకున్నారా? పోరాట తత్వం ఉన్న సింగరేణి అంటే తెలంగాణ కొంగు బంగారం.